పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం మొదటి నుండి 15 వచనాలు చదువుకున్నాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి, విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయను. బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా, యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మపు దగ్గర నిలువబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు. మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. విశ్రాంతి దినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహన బలి ఏదనగా, నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఒక పొట్టేలును, పొట్టేలుతో తూముడు పిండి గల నైవేద్యము చేయవలెను. గొర్రె పిల్లతో కూడా శక్తి కొలది నైవేద్యమును, తూము 1కి 3 పళ్ళ నూనెయు తేవలను. అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను, నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఒక పొట్టేలును అర్పింపవలెను. నైవేద్యమును సిద్ధపరచవలెను. ఎద్దుతోనూ పొట్టేలుతోనూ తూమెడు పిండిని, గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండిని అర్పింపవలెను. తూము 1కి 3 పళ్ళ నూనె నైవేద్యము చేయవలెను. అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మంటపు మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను. అయితే దేశ జనులు నియామక కాలముల యందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారిని ఎవరునూ తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను. అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు. వారు బయలు వెళ్ళినప్పుడు అందరూ కూడి బయలు వెళ్ళవలెను. పండుగ దినములలోను నియామక కాలములలోను ఎద్దుతో గాని పొట్టేలుతో గాని తూమెడు పిండియు, గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండియు, తూము 1కి 3 పళ్ళ నూనెయు నైవేద్యముగా అర్పింపవలెను. యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను, స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలెను. విశ్రాంతి దినమున అర్పించినట్లు దహన బలిని, సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలెను. అతడు వెళ్ళిపోయిన గుమ్మము మూయబడవలెను. మరియు ప్రతిదినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను దహన బలిగా అర్పింపవలెను. అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను. అది ఎట్లనగా, తూమెడు గోధుమ పిండిలో 6వ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు ఉండవలెను. ఇవి ఎవరును రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. గొర్రె పిల్లలను, నైవేద్యమును, నూనెను అనుదినము ఉదయమునని దహన బలిగా అర్పింపవలెను. చదవబడిన ఈ లేఖన భాగము కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, గనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటి లేని దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు. మీ ఘననామానికి స్తోత్రం. మా ప్రభువా, చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితోనూ తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని, అన్ని విషయాల్లో మీరు ఆదుకోమని కోరుచు, మీ బిడ్డలు మీ వాక్యం కొరకు చాలా ఆశ కలిగి పెందలకడనే మీ పాద సన్నిధికి చేరిరాగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచి మీ నామమునకు మహిమ ఆపాదించుకునమని
మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న దైవ లేఖనములు దాదాపుగా 46వ అధ్యాయములో 24 వచనాలు ఉన్నాయి. ఈ 24 వచనాలలో ఉన్నటువంటి వాస్తవాలు మనము తేటగా గమనించాలి. దీనిలో ముఖ్యంగా పండుగలను గూర్చిన విషయాన్ని మనము 17, 18 వచనాలలో చూస్తాం. పండుగలను గూర్చిన విషయాలు అంటే 1 నుండి 15 వచనాలు పండుగలను గూర్చిన వివరాలు మనము చూడగలం. 16 నుండి 18 వచనాలు స్వాస్యమును గూర్చిన విషయాలు మనము చూడగలం. ఇక 19 నుండి 24 వచనాలు వంట స్థలమును గూర్చిన వివరాలు మనము చూడగలం. 1 నుండి 15 వచనాలలో మనము పండుగలను గూర్చిన విషయాలు, 16 నుండి 18 వచనాలలో స్వాస్యమును గూర్చిన విషయాలు, ఇక 19 నుండి 24 వచనాలలో వంట స్థలమును గూర్చిన విషయాలు మనం వింటాం. అయితే 1 నుండి 15 వచనాలు ఈ భాగములో ఇశ్రాయేలీయులు మెస్సియా కాలములో పండుగలు, బలులు మున్నమునగి ఇలాంటివి చేస్తారని చెప్పుచు అమావాస్య, సబ్బాతు, పస్కా, అమావాస్య, సబ్బాతు, పస్కా మరియు ఇతర నియామక పండుగలు ఆచరించు విధాన్ని ఇక్కడ తెలుపుచూ ఉన్నట్లుగా చూడగలం. ఏదేది మెస్సియా కాలములో పండుగలు, బలులు, అలాగే అమావాస్య, సబ్బాతు, పస్కా మరియు ఇతర నియామక పండుగలు ఈ ఆచరించే విధానం ఏమిటో తేటగా తెలుపుచూ ఉన్నాడు. యూదులకు వ్రాయుటలో మెస్సియా రాజ్య ఆశీర్వాదములు, యూదుల సాంప్రదాయ భక్తి చెప్పవలసి ఉన్నవి. యూదుల సాంప్రదాయ భక్తి చెప్పవలసి ఉన్నది. ఈ 9, 10 వచనాలలో మనం అదే చూస్తాం. అయితే దేశ జనులు నియామక కాలముల యందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారిని ఎవరును తిరిగిపోక అందరునూ తిన్నగా వెలుపలికి పోవలెను. అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు. వారు బయలు వెళ్ళినప్పుడు అందరునూ కూడి బయలు వెళ్ళవలెను అని చెప్పాడు. కనుక ఈ 9 వచనాలలో మార్గము చెప్పబడినదిగా మనము చూస్తున్నాం. మార్గము చెప్పబడింది. నిజమే, మన ప్రభువు మార్గము తిన్నని మార్గము. మన ప్రభువు మార్గం ఎలాంటిది? తిన్నని మార్గం. తిన్నగా వెలుపలికి పోవలెను అనే మాట చూస్తున్నాం. తిన్నగా అపోస్తలుల కార్యముల గ్రంథములో 13వ అధ్యాయం 10వ వచనములో మన ప్రభు మార్గము తిన్ననిది. ఒక వ్యక్తి ప్రభు మార్గాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉండగా పౌలు హెచ్చరించినట్లుగా చూస్తున్నాం. ఎవరినండి? ఆ ఎలుమ అనబడిన బర్యోనన తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా అని చెప్పాడు. ఓ ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు మార్గములు వంకర లేని మార్గం. మనము ఆ మార్గములోని నడవవలెను. నిజమే, ప్రభు మార్గములు వంకరలు లేని మార్గములు. ఆ మార్గములలోనే మనము నడవాలి అనే విషయాన్ని ఈ భాగంలో మనము చూస్తాం. ఇక 13వ వచనంలో ఏమనుందంటే,
మరియు ప్రతిదినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లలను దహన బలిగా అర్పింపవలెను. అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను. ఇక్కడ 13వ వచనంలో ఉదయాస్తమమైన బలులు చెప్పబడినట్లుగా చూస్తాం. ఉదయాస్తమైన బలులు. నేడు మనము కూడా దివారాత్రములు దేవుని గ్రంథమును ధ్యానించాలి అనడానికి ఇది మనము సూచనగా తీసుకోవచ్చు. కీర్తనల గ్రంథం 1:1-3 చరణాలలో దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పాడు. అలాగునని దివారాత్రము ప్రార్థించవలెను. దివారాత్రము ప్రార్థించవలెను. లూకా సువార్త 2వ అధ్యాయం 32-36 వచనాలు. దివారాత్రములు ప్రార్థన చేయాలి. ఈ అనుభవాలు మనకు అతి శ్రేష్టమైనవిగా మనము ఎంచి ప్రభు నామమును మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము ప్రతి ఒక్కరం గుర్తెరగవలసిన వారమై ఉన్నాం. ఈ 46వ అధ్యాయం 1-15 వచనాలలో ఈ సంగతులు మనకు చెప్పబడ్డాయి. ఇక 16-18 వచనాలు. 16-18లో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్యమైనందున అతని కుమారుల దగును. అది వారసత్వము వలన వచ్చిన దాని వంటి స్వాస్యం. అయితే అతడు తన పనివారిలో ఎవరినికైనను భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరం వరకే అది వాని హక్కై తరువాత అతనికి మరలా వచ్చును. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్యమునకు మాత్రము హక్కుదారులగుదురు. జనులు తమ స్వాస్యమును అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు. నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండునట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములను ఇయ్యవలెను అని చూస్తున్నాం. ఈ భాగంలో మనము స్వాస్యము అనేది మనకి కనబడుతుంది. స్వాస్యం, అధిపతి తన కుమారులలో ఎవనికైనను స్వాస్యం ఇచ్చిన ఎడల అది తన కుమారునిది అవుతుంది. అంతే కదా మరి. అయితే అతడు తన పనివారులలో ఎవరికైనా భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరము వరకే అది వారి హక్కు. విడుదల సంవత్సరమున వరకే వారికి హక్కు. తరువాత అధిపతికి మరల వచ్చేస్తుంది అన్నాడు 17వ వచనం. తరువాత అధిపతికి మరల వచ్చును. లేవియా ఈ సంగతి చెప్పబడినట్లుగా మనము చూడగలం. లేవియా కాండం 25వ అధ్యాయం. లేవియా కాండం 25వ అధ్యాయం 5వ వచనం. నీ కారు చేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు, అది భూమికి విశ్రాంతి సంవత్సరము. 10వ వచనం ఇప్పుడు మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. 10వ వచనములో వ్రాయబడిన మాట చూడండి. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. చూసారా, మీలో ప్రతివాడు తన స్వాస్యమును తిరిగి పొందవలెను. ఇప్పుడు విడుదల సంవత్సరము కలిగినప్పుడు అది మీకు సునాదముగా నుండును అని దేవుని వాక్యములో చూస్తున్నాం. ఇక్కడ 50
50వ సంవత్సరము. అంటే 7 ఏండ్లు 49, మళ్ళా 50వ సంవత్సరం. దీనిని విడుదల సంవత్సరం లేదా సునాద సునాదముగా, దీనిని జూబిలీ అని ఫుట్‌నోట్‌లో వ్రాయబడింది. సునాద సంవత్సరం అనగా జూబిలీ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అప్పుడు అతని కుమారులు మాత్రమే అతని స్వాస్థ్యమునకు హక్కుదారులు అవుతారు గాని, ఈ భూమిని సృజించిన వాడు అసలు దేవుడే గదా! అది ఆయన స్వాస్థ్యము. అయితే ఆయన భూమిని ఎవరికిచ్చాడు? నరులకిచ్చి ఉన్నాడు. ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త ఆయనే. ఈ భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. 115వ కీర్తన, కీర్తనల గ్రంథం 115వ కీర్తన 15, 16 చరణాలలో ఓ మాట మనము చూడగలం. 115వ కీర్తన 15, 16 చరణాలలో ఏమనుంది? 115, 16 భూమ్యాకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. చూడండి, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చాడు. అంటే ఆకాశాన్ని ఆయన హద్దులో ఉంచుతున్నారు, భూమినేమో నరులకి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కనుక భూమిని నరుడు సేద్యము చేయుచు ఉన్నాడు. అంటే పరిపాలించుచు ఉన్నాడు. సేద్యము చేయడం, పరిపాలించడం. అయితే ఒకసారి దేవుడు తన కుమారులకు ఇచ్చాడు. దేవుడు ఒకసారి ఆయన కుమారులకు ఇచ్చాడు. మరి ఆయన కుమారులకు ఇచ్చాడు కాబట్టి ఆయన కుమారులు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారై, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరి ఆయన కుమారులు కదా. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే ఆయన కుమారులు. ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలయ్యే అధికారం ఇచ్చాడని మనము యోహాను సువార్త 1:12లో చూడగలం. గలతీ పత్రిక 3:26లో కూడా చూడగలం కదండి. కనుక విశ్వాసము ద్వారా ఆయన పిల్లలము అయ్యాం. ప్రభు మరలా వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? ప్రభు మరలా వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? సరే, క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అన్నాడు. కనుక క్రీస్తునందు ఎప్పుడైతే మనము విశ్వాసం ఉంచామో అప్పుడు మనం ఎవరమయ్యాం? దేవుని కుమారులము అయ్యాం. ఇప్పుడు దేవుని కుమారులైనటువంటి వారికి దేవుడు ఏం చేశాడు? తన స్వాస్యమును అప్పగించాడు. సరే, దైవ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు మరలా వచ్చినప్పుడు, అంటే రాజుగా ఈ లోకాన్ని పాలన చేయుచుండగా ఆయన కుమారులు అధికారము పొంది ఏలుదురు. అర్థమైందండి? ఆయన కుమారులకు స్వాస్యాన్నిచ్చాడు. విశ్వాసము ద్వారా ఆయన కుమారులమయ్యాం. కనుక ఆయన మరలా వచ్చినప్పుడు ఆయన పిల్లలు ఆయనతో పాటు అధికారము కలిగిన వారై వారు ఏలుబడి చేసేటటువంటి గొప్ప ధన్యత ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు మనము చూడగలం. ఏమని వ్రాయబడింది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది.
ఏలయనగా సృష్టి నాశనము లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. 21-22 వచనాలు. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఇలాగున ఈ సృష్టి ఆయన పిల్లలకు అప్పగించబడింది అనే విషయాన్ని రేపు ఆయన పిల్లలు వచ్చినప్పుడు చక్కని ఏలుబడి చేస్తారు అనే విషయాన్ని మనము చూస్తాం. రైట్. దేవుని వాక్యములో వ్రాయబడినది రాజ్యము చేయుదురు అనే మాటలు చాలానే ఉన్నాయి. మీరు రాసుకోండి చాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5, 9, 10 వచనాలలోను, అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం 14-23 వచనాలలోను, అలాగే లూకా సువార్త 12వ అధ్యాయం 42-44 వచనాలు. మత్తయి సువార్త 25, 14-23, లూకా సువార్త 12, 42-44 వచనాలు. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తాడు. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తాడు. అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు అన్నాడు. అధికారులు న్యాయమును బట్టి. దానిని యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1-2 వచనాలలో ఆయన నీతి పరిపాలన చేస్తాడు. కనుక ప్రభు రానయ్యున్నాడు. ప్రభు కొరకు మనము నమ్మకముగా జీవించి ప్రభు అప్పగించిన పనిని నమ్మకముగా చేసిన యెడల ప్రభు వచ్చినప్పుడు అధికారమును బహుమానమును పొంది చక్కని పాలన చేస్తాము. కాబట్టి దేవుడు తన పిల్లలైనటువంటి వారికి చక్కని స్వాస్యాన్ని ఆయన మానవుని కొరకై సిద్ధము చేసినట్లుగా మనము చూడగలం. ఇంతకీ దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం ఏమిటి? ఏంటండి? దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం ఏంటది? ఆయన రాజ్యం. పేతురు రాసిన దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం అది ఎలాంటిది అని మనము ఆలోచన గాని చేస్తే అక్కడ వ్రాయబడినటువంటి సత్యం పేతురు రాసిన పత్రికలో తేటగా చెప్పాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మన ప్రభువగు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. చూసారా? ఆయన కుమారులమైన మనలను ప్రేమించి ఆ ప్రియ ప్రభువు మనకు ఇవ్వనై స్వాస్యం ఎంత విశేషమైనదో దైవ లేఖనంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు మనలను ప్రేమించి ఇచ్చే స్వాస్యం ఇక్కడ 3 విషయాలు చూడగలం. 1 అక్షయమైన స్వాస్యం, 2 నిర్మలమైన స్వాస్యం, 3 వాడబారని స్వాస్యం. దేవుడు తన పిల్లలైనటువంటి వారికి ఇలాంటి గొప్ప స్వాస్యాన్ని ఇస్తున్నాడు. ఆ స్వాస్యాన్ని కలిగిన వారు చక్కని ఏలుబడి ప్రభుతో పాటు చేస్తారు. ఇంకా ఏ స్వాస్యం ఆయన ఇచ్చాడు? కీర్తనల గ్రంథములో ఒక మాట, 16వ కీర్తన, కీర్తనల గ్రంథం 16వ కీర్తనలో చెప్పబడిన మాట,
16:6 16:6 కీర్తన 16:6 మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను అన్నాడు. శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను అన్నాడు. ఓ ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాటలు మనం ఆలోచన చేస్తే శ్రేష్టమైన స్వాస్యం, చూశారా? ఆనాడు ప్రభు పిల్లలు శ్రేష్టమైన స్వాస్యము కొరకై వారెంతో త్యాగాలు చేశారు. శ్రేష్టమైన స్వాస్యం ఇది 4వది. 5వదిగా మనము గమనించినట్లయితే కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు కలిసి ఉన్నాయి. కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ ఏమని ఉంటదంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యం అన్నాడు. స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. క్రింద నుండి 3వ లైను తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యం, ఎంత గొప్ప మాట! తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యాన్ని దేవుడు మనకు ఇవ్వతలంచిన వాడుగా చూస్తున్నాం. ప్రియులారా, ఆయనిచ్చే స్వాస్యం ఎప్పుడు కూడా 6వదిగా అది స్థిరంగా ఉంటుందా ప్రభు పిల్లలకి? వారికైతే మళ్ళా తర్వాత విడుదల సంవత్సరం అయిన తర్వాత, సునాద సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళా వారికి ఆ అధిపతికి అప్పగించబడుద్ది. కానీ దేవుడు మనకిచ్చే స్వాస్యం అది ఎలాంటిది? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం 34వ వచనంలో వ్రాయబడిన మాట ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి అన్నాడు. ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాట చూడండి. మనము ఆలోచన చేసినట్లయితే దైవ లేఖనంలో మనము గుర్తిస్తాం, శ్రేష్టమైనది స్థిరమైనదియునైన స్వాస్యం, శ్రేష్టమైనది స్థిరమైనదియునైన స్వాస్యం. ఇక్కడ స్థిరమైనదియునైన స్వాస్యం, దాని కొరకు ఆస్తి కోల్పోవడానికి కూడా సంతోషంగా ఒప్పుకున్నారటండి. ఏమి విశేషమైన విషయం అండి! ఈవేళ ప్రభు పేరు చెప్పి ఆస్తిని సంపాదించుకుంటూ ఇక్కడ గొప్పవాళ్ళుగా ఉండాలని అనుకుంటున్నారు. చాలా పొరపాటు కదది. ఆలోచన చేయండి. వారు ఆ రోజు స్థిరమైన స్వాస్యము కొరకు ఆస్తిని కోల్పోవటానికి వారు ఏమాత్రము వెనుకాడలేదు. ఆస్తి కోల్పోయారండి. స్థిరమైన స్వాస్యం, ఎన్నడూ కదలని స్వాస్యం, దాని కొరకు. ఇంతకీ 7వదిగా ఈ స్వాస్యం ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనములో చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట. ఈ స్వాస్యం ఎంతకాలం ఉంటుంది?
ఎంతకాలం ఉంటుందంటే చూడండి, ఎంతకాలం ఉంటుందండి? రైట్. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. నిత్యమైన స్వాస్థ్యము పొందు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానము పొందు నిమిత్తం అన్నాడు. ఏ స్వాస్థ్యం? నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానం. ప్రియులారా, దేవుడు తన పిల్లలైనటువంటి వారిని విశ్వాస విషయములో ఆయన మనలను ఆయన పిల్లలుగా చేసుకుని నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మీరు చెప్తారా, దేవుడు మనలను ప్రేమించి విశ్వాసము ద్వారా మనలను ప్రేమించి మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఏదండి ఆ స్వాస్థ్యం? ఆయన తిరిగి తీసుకునే స్వాస్థ్యం కాదు, స్థిరంగా ఉండే స్వాస్థ్యం. 1 అక్షయమైనది, 2 నిర్మలమైనది, 3 వారాది, 4 శ్రేష్టమైన స్వాస్థ్యం. 5 తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం. 6 అది స్థిరమైన స్వాస్థ్యం. 7 అది నిత్యమైన స్వాస్థ్యం. దేవుడు నిజంగా మన జీవితంలో ఆయన మనలను ప్రేమించి అనుగ్రహింపచేసిన స్వాస్థ్యం ఎంత గొప్పదో మనము ఎరిగి దేవునికి మనము మహిమ తేవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, మరి దైవ గ్రంథములో మనము తేటగా గమనించవలసిన మరొక సత్యం ఏమంటే, ఇక 18 నుండి హెస్కేలు గ్రంథానికి రండి. 18 నుండి 24 వచనాలు. 18 నుండి 24 వచనాలలో వ్రాయబడిన మాట. పిమ్మట అతడు గుమ్మపు మధ్య గోడ మార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసుకుని రాగా, అచ్చట వెనుక తట్టు పశ్చిమ దిక్కున స్థలం ఒకటి కనబడిను. ప్రతిష్ఠితములగు వస్తువులను బయటి ఆవరణములోనికి కొనివచ్చి యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధ పరిహారార్థ బలి పశు మాంసమును, పాప పరిహారార్థ బలి పశు మాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలమిదియే అని నాతో చెప్పి, అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసుకుని వచ్చి ఆవరణపు 4 మూలలను నన్ను త్రిప్పగా, ఆవరణం యొక్క మూలను మరి ఒక ఆవరణం ఉన్నట్టు కనబడెను. ఆవరణపు మూలను ఆవరింపబడిన ఆవరణం ఒకటి కనబడెను. ఒక్కొక్కటి 40 మూరల నిడివియు 30 మూరల వెడల్పును కలిగి 4 ఏక పరిమాణముగా ఉండే. మరియు ఆ 4 చుట్టూ పంక్తిగానున్న అటకలుండెను. చుట్టూనున్న అటకల క్రింద పొయ్యిలుండెను. ఇది వంట చేయు వారి స్థలం. ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలి పశుమాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను. ఈ 19 నుండి 24 వచనాలలో వంట స్థలము, వంట స్థలము, ఇందులో గొప్ప ఆత్మీయ సంగతులను మనము నేర్చుకోవచ్చు. ఇందులో గొప్ప ఆత్మీయ సంగతులు చెప్పబడ్డాయి. బలి పశువు మాంసము కాల్చి వంట గదులను బట్టి ఇందు చెప్పబడినట్లుగా మనము చూస్తాం. ఈ పని ఎవరు చేయాలి? లేవీయులు చేయుదురు. ఈ పని ఎవరు చేయాలి? లేవీయులే చేయాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం
35వ అధ్యాయం 13వ వచనములో వ్రాయబడినట్లు ఎవరు చేయాలో చెప్పాడు. ఎవరు చేయాలి? వారు విధి ప్రకారము పస్కా పశు మాంసం నిప్పుల మీద కాల్చిరి. ఇతరమైన ప్రతిష్టార్పణలను కుండలలోను బొరుసులలోను పెనములలోను ఉడికించి జనులకందరికీ త్వరగా వడ్డించిరి అన్నాడు. చూసారా? విధి ప్రకారము పస్కా పశు మాంసము నిప్పుల మీద కాల్చిరి గాని నిప్పుల మీద వారు కాల్చినట్లుగా చూస్తాం. పస్కా పశువు మాంసము ఉడికించి జనులకు త్వరగా వడ్డించిరి. సరే, ఇక్కడ నేడు దైవ సేవకులు పెద్దలు దేవుని వాక్యమును ప్రజలకు ఆహారముగా అందించవలెను. యాజకులే కదా అక్కడ. ఇక్కడ దైవ సేవకులు పెద్దలు దేవుని వాక్యమును ఆహారముగా ప్రజలకు అందించాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20-21 వచనం ప్రకారంగా యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20-21 వచనం ప్రకారంగా వ్రాయబడిన మాట చూడండి. ప్రభు నీకు క్లేశాన్నపానములనిచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు అన్నాడు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అన్నాడు. ఇక్కడ ప్రభువు నీకు క్లేశాన్నపానములు ఇచ్చును అన్నాడు. అంటే దేవుని వాక్యమనే బియ్యమును హృదయమనే కుండలో పోసి మోకాళ్ళు అను పొయ్యి మీద పెట్టి బాగా వండి, అంటే ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా వడ్డించితే అందరికి చాలా సంతృప్తికరముగా ఉంటుందని ఒక భక్తుడైతే చెప్పాడు. ఏమండి, వినండి బాగా. మళ్ళా చెప్తున్నా. దేవుని వాక్యమని బియ్యం హృదయమని కుండలో పోసి మోకాళ్ళు అను పొయ్యి మీద పెట్టి మోకాళ్ళనే పొయ్యి మీద పెట్టి బాగా వండి, అంటే ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా వడ్డిస్తే అది అందరికీ చాలా సంతృప్తికరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. నిజమేనండి. ఎంత ప్రార్థించితే ఉపదేశములు అంత ప్రయోజనముగా ఉంటుంది. ఎంత ప్రార్థిస్తే అంత ప్రయోజనకరంగా ఉంటాయి ఉపదేశాలు. అది గొప్ప ఫలితం దాని ద్వారా దొరుకుతుంది. గొప్ప ఫలితము కూడా దొరుకుతుంది. పవిత్రత ప్రార్థనా ప్రసంగము యొక్క ఫలితాన్ని చూపిస్తుంది. అర్థమైందండి? ఎంత ప్రార్థించితే ఉపదేశములు అంత ప్రయోజనకరంగా ఉంటాయి, అంత గొప్ప ఫలితం కూడా దొరుకుతుంది. పవిత్రత ప్రసంగము యొక్క ఫలితాన్ని చూపిస్తుంది. ఇలాంటి గొప్ప శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వారుగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినం ఈ అధ్యాయం మనము ముగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మన వ్యక్తిగత భక్తి జీవితాన్ని బాగా ఆలోచన చేసి ప్రభువుకి ఎంతో మహిమ తెచ్చే వారంగా
దినదినము అనుదినము మన హృదయములను సిద్ధపరచుకొని దేవునికి మహిమకరంగా జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మన కొరకు సిద్ధం చేసిన స్వాస్యాన్ని స్వతంత్రించుకోవడానికి తగినది విశ్వాసం. అట్టి పరిస్థితి మనము కలిగి ప్రభువుకు మహిమకరంగా ఉందాం. ఇచ్చింది ఆయన తిరిగి తీసుకునేవాడు కాడు. అధిపతి అయితే తిరిగి తీసుకుంటాడు. మన ప్రభువు ఆయన పిల్లలకి ఇచ్చింది అది నిత్య స్వాస్యం గనుక ప్రభువునెంతో స్తుతించబద్దులం. కృపగల మా తండ్రి, దయగల మా దేవ, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దివ్య లేఖనంలో వ్రాయించిన ప్రతి సంగతి సత్యము కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని విషయాల్లో మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. మా ప్రభువా, మీ వాక్యపు లోతులలోనికి మమ్మను నడిపిస్తూ ఆధ్యాత్మికంగా మమ్మను స్థిరపరచడానికి మీరు ఇష్టపడినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా నాయన, మీ వాక్యాన్ని విన్న ప్రతివారు మీరిచ్చే స్వాస్యమును పొందుకోగలుగునట్లు సిద్ధపరచమని తోడై ఉంటారని కోరుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.